హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఏమనుకుంటున్నారా? గోంగూరకాయలండి. పై తొక్కంతా తీసేసుకోవచ్చా? ఎర్ర కలర్లో ఉన్నదంతా లోపల పచ్చి దాంట్లో ఉన్నది చూడండి, అది అలా ఆరబెట్టేస్తే విత్తనాలు అయిపోతాయి. ఈ తొక్కంతా తీసేసి చిన్న పీసర ఆకు కూడా ఉంది, ఆ ఆకు ఏదో వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, 2 టమాటాలు వేసి పచ్చడి చేసుకుంటే భలే ఉంటుందండి. పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. చట్నీ చేసుకుంటే ఇది ఎంత వచ్చేస్తుంది అనుకుంటున్నారా? అవి వచ్చిన దగ్గరికే మన చెట్టుకి కాసిందంటే అదో హ్యాపీ కదా. బాగున్నాయండి. ఇంకా ఉన్నాయి కాయలు, కొయ్యాలి. కొన్ని తీసి కోసి చూపిస్తున్నాను మీకు. చెట్టు పీకేస్తున్నాను అనమాట. విత్తనాలు కొన్ని తీసేసి అక్కడక్కడ జల్లేసాను. ఇంకా కొన్ని కాయలేమో ఇలా పట్టుకున్నాను. ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి, అవి కూడా కోస్తాను. విత్తనాలు పనికి వస్తాయి కదా. ఆ రెడ్ తొక్కంతా తీసేస్తే లోపల పడిపోతుంది. ఆ లోపల అంతా ఇంకా ఉన్నాయి కదా, అవి అన్నీ కలిపి ఒకటి చేస్తే సరిపోతుంది. మందారాలండి, మందార టీకి అవి. శంకు పూలు కూడా ఉన్నాయి. అది టీయే, ఇది టీయే. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ కంపల్సరీ తాగుతూ ఉంటాను. అది మార్నింగ్ తాగితే ఇది ఈవినింగ్ తాగుతాను, ఇది ఈవినింగ్ తాగితే అది మార్నింగ్ తాగుతాను. ఈ చట్నీ అయితే మాత్రం గోంగూర పచ్చడి, గోంగూర ఆకే కాదండి, గోంగూర కాయలు కూడా పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా చేసుకొని ఉంటే మీకు టేస్ట్ తెలుస్తుంది. నేనైతే చాలాసార్లు చేశాను, నేను గోంగూర వేసిన తర్వాత. అందుకని మీకు చెప్తున్నాను. రేపు ఎలాగో శుక్రవారమే కదా, కొంచెం ఇంకా కొన్ని కాయలు కొంచెం ఆకు ఉంది, కోసేసి చట్నీ చేసేసుకుంటే మంచి భలే తినొచ్చండి. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, భలే ఉంటుంది. మా హనీగడి పని అదేనండి, కొమ్మలు పీకడం, ఆకులు పీకడమే. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మీ ఇంట్లో కూడా ఉంటే గోంగూర మొక్కలు, ఈ కాయలు ఏం వేస్ట్గా పోవు. లోపల కాయ విత్తనాలకు పనికొస్తుంది, బయట తొక్కేమో పచ్చడికి పనికొస్తుంది. పులుపు అయితే భలే ఉంటుందండి. ఈ చెట్టు అయితే, ఈ చెట్టు విత్తనంతో వేసింది కాదండి, కొమ్మలు, ఏరు కూడా లేకుండా కొమ్మలు నాటింది మా పాప. ఆ కొమ్మలే వచ్చేసినాయి. అవి ఇప్పుడు ఇన్ని విత్తనాలు అయిపోయినాయి. విత్తనాలు ఆల్రెడీ ఉన్నాయనుకోండి, కానీ మనం సొంతగా వేసుకుంటే అదొక హ్యాపీనెస్ కదా. అందుకనేసి మీకు ఒకసారి చెప్దాం కదా అనేసి వీడియో చేస్తున్నాను, అంతే. ఎందుకులేండి, ఏం చేసినా లైక్లు రావు, వ్యూస్ రావు, ఏమి రావు. వీడియోస్కి ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ఇంకంతే, వచ్చిన కాడికే చేస్తున్నాను, అలా చేసుకుంటున్నాను.